భగవతే వాసుదేవాయ. స్వయంభూ శంభూ అప్రమేయో హృషీకేశ పద్మనాభో అమరప్రభు. అప్రమేయ అనే మాటకు అర్థం చెప్పుకుంటూ ఉన్నాము నిన్నట్టించి. ప్రమేయంగా అనేది ఏదో అప్రమేయం. ప్రమేయం అంటే ప్రమాణానికి గోచరించేది. ప్రమాణం అంటే కొలబద్ద. కన్నుకు కొలబద్ద, చెవికి కొలబద్ద, మన ఇంద్రియాలన్నీ కొలబద్దలండి. మెజరింగ్ రాడ్స్. దాంతో నువ్వు మెజర్ చేస్తున్నావు. వేటిని? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఈ 5 కొలతబడిపోతూ ఉన్నాయి. అందుకని అవి ప్రమేయాలు. వాటికి ఆశ్రయమిచ్చే పృథివీ, తేజో, వాయు, ఆకాశాలు అంతకన్నా పెద్ద ప్రమేయాలు. పోతే వీటన్నింటినీ కొలిచిపారేస్తున్నది నీ పంచేంద్రియాలు. ఇవి ప్రమాణాలు. నీవు ప్రమాతవు. నీవు ప్రమాతవై ఈ ప్రమాణాల ద్వారా ఈ ప్రపంచాన్ని కొలిచేసేస్తున్నావు. మంచిదే. కొలిచి పారేసింది ఎప్పుడూ కూడా పరిమితమైపోతుంది. పరిమితమైతే అది అనాత్మే కానీ ఆత్మ కాదు. ఇప్పుడు మహావిష్ణువు ఆత్మ, అనాత్మ. ఆయన ఆత్మస్వరూపుడు. పరమాత్మ, భూతాత్మ, పరమాత్మ చ అని కదా వర్ణిస్తూ వచ్చారు. భూతాత్మ, భూతాత్మ, పరమాత్మ. అసలు క్షేత్రజ్ఞుడు కూడా ఆయనే, జీవాత్మ కూడా ఆయనే. మరి ఇన్ని బిరుదులు ఆయనకు నువ్వు ఇచ్చినప్పుడు అది ప్రమేయం ఎలా అవుతుంది? అంచేత అప్రమేయమే అయి తీరాలి. మరి అప్రమేయమైతే మన అనుభవానికి తెలుసుకోవటం ఎలాగా? నీవు కూడా అప్రమేయమే కనుక ప్రమేయం అప్రమేయాన్ని పట్టుకోలేదు. అప్రమేయాన్ని పట్టుకోవాలంటే నీవు కూడా అప్రమేయం అయిపోవాలి. ఆ అప్రమేయమయ్యేటువంటి స్వభావం నీలో ఉంది. అదే బ్రహ్మాకార వృత్తి. ఆ వృత్తి ద్వారా పరమాత్మను నువ్వు ఎప్పటికైనా పట్టుకోగలవు. అవకాశం ఉంది, కానీ నీవు దాన్ని అభ్యసిస్తేనే సాధించగలవు. అవకాశం వేరు, అభ్యాసం వేరు. అసలు అవకాశమే లేకపోతే అభ్యాసం చేసే సుఖం లేదు. అవకాశం ఉన్నా అభ్యాసం చేయకపోతే ప్రయోజనం లేదు. మనకు ఆ రెండూ ఉన్నాయి. అవకాశము ఉంది, అభ్యాసం చేసేటువంటి ఉత్సాహము ఉంది. ఆ ఉత్సాహం ఉన్నవాడే సాధకుడు, లేనివాడు లౌకికుడు. అంచేత అప్రమేయుడైనటువంటి ఆ పరమాత్మను ఒక ప్రమాణం ద్వారా పట్టుకోవచ్చు. ఆ ప్రమాణము ఈ పంచేంద్రియాలు కాదు, ఆ ప్రమాణము ఈ మనస్సు కాదు. ఒక్కటే ఉన్నది, అది బుద్ధి. మరి మనస్సు ఏంటి, బుద్ధి ఏంటండి? సంకల్ప వికల్పాత్మకమైతే అది మనస్సు. అది పట్టుకోలేదు పరమాత్మను. ఆ మనస్సే బుద్ధిగా మారితే పట్టుకోగలదు. బుద్ధిగా మారితే అంటే వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన భగవద్గీత చెబుతున్నది. బుద్ధ్యా విశుద్ధయ అని మళ్ళీ 18వ అధ్యాయంలో చెప్పింది. బుద్ధియోగం అని జ్ఞానయోగానికి మరొక పేరు పెట్టింది. బుద్ధింతో సారథీద్ధి మన ప్రగ్రహమే వచ అని కఠోపనిషత్తు వర్ణిస్తున్నది. బుద్ధి అంటే నిశ్చయాత్మకం. నిశ్చయాత్మకమైన వృత్తితో పరమాత్మను పట్టుకోవచ్చు. కఠోపనిషత్తు కూడా చెప్పింది కదా, ఏమని? అగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. అగ్రియం బాగా పదునెక్కిన బుద్ధితో పట్టుకోవాలట. ఇప్పుడు మన బుద్ధి పట్టుకోలేకపోతున్నదే మొదలు అయిపోయింది. మనది ఇప్పుడు ముసలాగ్ర బుద్ధి, కుశాగ్ర బుద్ధి కాదు. చేత అప్రమేయుడైనా ప్రమేయం చేసుకునేటువంటి అవకాశం ఉంది మానవుడి బుద్ధికి. హృషీకేశ. హృషీకములంటే ఇంద్రియాలండి. హర్షం జనయంతీతి హృషీకాని ఇంద్రియాణి. నీకు హర్షాన్ని కలిగించేది అది హృషీకం. అంటే మనకు ఆనందంగా ఉంటుంటుంది. ఏదైనా మంచి సుందరమైన పదార్థం చూస్తే కంటికి ఆనందం, మధురమైన గానం వింటే చెవులకు ఆనందం, ఇంకా మంచి రుచికరమైన పదార్థాలు తింటే నాలుకకు ఆనందం. మనసుకైతే ఎప్పుడూ సుఖమే కోరుతూ ఉంటుంది, దుఃఖపడాలని దానికి ఇష్టం ఉండదు. అనుకూలమైనవన్నీ సిద్ధిస్తుంటే మనస్సుకు ఆనందం. కనుక వీటికి హృషీకములని పేరు. హర్షాన్ని మనకు అందించేవి గనుక హృషీకములు అన్నారు. అలాంటి హృషీకముల వల్ల మనకు కలిగే ఆనందం అసలైన ఆనందం కాదు, విషయజన్యమైన ఆనందం, ప్రాపంచికమైన ఆనందం. జాగ్రత్తలో కానీ, స్వప్నంలో కానీ, సుషుప్తిలో కానీ, అవస్థాత్రయంలో కలిగే ఆనందము సహజానందం కాదు, కృత్రిమానందం. ప్రపంచం వల్ల కలుగుతున్నది. అది నీ వల్ల నీకు కలగటంలే. నీ వల్ల నీకు కలిగే ఆనందం కొంతవరకు సుషుప్తిలో రుచి చూస్తున్నావు. అప్పుడు ప్రపంచం లేదు, కానీ ఆనందం ఉంది.
ఇదేం వెళ్ళగలిగిందని అంటావు? నీ ద్వారానే నీకు అది అనుభవానికి వస్తున్నది. అయితే వస్తూ ఉంది కానీ జ్ఞానం లేదు. అది వచ్చిన గొడవ. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఆనందం ఉందో జ్ఞానం లేదు, జ్ఞానం ఉందో ఆనందం లేదు. జాగ్రత్త స్వప్నాల్లో జ్ఞానం ఉంది, ఆనందం లేదు. శ్రమపడలేక చూస్తున్నాం. పోనీ సుషుప్తిలో ఆనందం ఉంది కదా అనుకుంటే జ్ఞానం లేదు. అర్థమవుతుందా? ఒకటి ఉంటే ఒకటి లేదు, కనుకనే పరిపూర్ణత లేదు. అంచేతనే జాగ్రత్త స్వప్నాల్లో ఉన్న జ్ఞానం, సుషుప్తిలో కలిగేటువంటి ఆనందం రెండూ నీకు లభించాలి అనంటే అవస్థాత్రయంలో ఎంత నువ్వు వెతికినా దొరకదు. దాన్ని దాటిపోవాలి. అదే తురీయం అని మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నటువంటి విషయం. అక్కడ ఏమిటనంటే జ్ఞానము ఉంది, ఆనందం ఉన్నది. ఆనందం ఎంత మోతాదులో ఉందో జ్ఞానం అంత మోతాదులో కనిపించాలి. అది సమాధి. సుషుప్తిలో ఉన్న ఆనందం అవధులు లేని ఆనందం అది. అలాగే జ్ఞానం కూడా దానికి తోడు అనంతమైన జ్ఞానమే నీకు లభిస్తే అప్పుడు అదే మోక్షం, అదే తురీయం, అదే సమాధి. కనుక ఋషిక ఈశుడు కనుకనే, అంటే ఇంద్రియజన్యమైన ఆనందాన్ని దాటిపోయినటువంటి తత్వం కనుక అది అప్రమేయమైంది. లేదా అప్రమేయమైనది కనుకనే ఋషికములకు అతీతమైపోయింది. అటు ఇటు చెప్పుకోవచ్చు. ఋషికేశుడు కనుక అన్నప్పుడు అది కారణం, అప్రమేయుడైందనంటే అది కార్యం. లేదా అప్రమేయుడు అనంటే కారణం, ఋషికేశుడు కార్యం. ఎక్కడైనా చెల్లే మాటే అది. పద్మనాభ ఋషికేశుడై ఆయన చేస్తున్న పని ఏమిటనంటే పద్మనాభుడయ్యాడట. పద్మాలంటే ఏమిటో తెలుసా? ఈ లోకాలన్నీ పద్మాలే. అంటే మన శరీరంలో అయితే షట్చక్రాలు ఉన్నాయి, ఆ పైన మరొక చక్రం ఉంది, సహస్రారం. సప్తగిరులు ఎక్కడో లేవు, మన శరీరంలోనే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఎక్కడో లేడు. సహస్రార కమలంలో శివశక్తి ఐక్యం జరుగుతూ ఉన్నదే, అదే కైలాసం. సహస్రారమే కైలాసం. సహస్ర దళాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆ కాటేజీ మీద నుంచి కిందికి చూచారు అనంటే అది సహస్రార కమలమే. తిరుపతిలో చాలా మందికి తెలియదు అది. పైనుంచి పోవండి కిందికి, ఆ గోపురం కనిపిస్తుంటుంది, ఆ బంగారు గోపురం. అది కర్ణిక, ఒక పద్మంలో మధ్యలో ఉండే దుద్దు లాంటిది అది. ఆ చుట్టూ నొక్కులుగా కనపడుతుంది ఆ కొండ, అవి దళాలు. సహస్రార కమలం అది. అందుకనే బాలాజీ ఉన్నది అక్కడ. బాలాజీ అంటే మహాశక్తి. మహాశక్తి అక్కడ సన్నిధి చేసి ఉన్నది. మరి ఆ శక్తిని దర్శించాలి అంటే నీ 6 పర్వతాలు ఎక్కిపోవాలి. ఆ 7వ పర్వతం అది. 6 చక్రాలు మూలాధారం దగ్గర నుంచి మనం ప్రయాణం చేస్తే భూమధ్యం దగ్గరకు వచ్చేటప్పటికి అది ఆజ్ఞాచక్రం, అమ్మవారి స్థానం అది. ఆవిడ సహాయంతో ఇంకా పైకి వెళ్ళిపోతే అయ్యగారి స్థానం కనపడుతుంది, అది సహస్రారం. ఈ శక్తి నిన్ను కరావలంబించి నడుపుతూ పోతుందట. అక్కడ ఆ శక్తి శివ ఐక్యం. ఆ శివశక్తి ఐక్యాన్ని నువ్వు దర్శించగలవట. ఆ దర్శించినప్పుడు నీకు ఆ శివ సాయుధ్యం వస్తుందని మంత్రశాస్త్ర రీత్యా ఎంతో దూరం వర్ణించి చెప్పారు. అంచేత పద్మములు అనంటే ఇంత దూరం చెప్పవలసి వచ్చింది. పద్మాలంటే శరీరంలో ఉండే చక్రాలకు పద్మాలనే పేరు. కమలాలనే అంటారు వీటిని కూడా. అంటే చక్రాకారంగా ఉంటాయి కనుక. పోతే వాటికి కరెస్పాండింగ్ గా బాహ్య ప్రపంచంలో ఊర్ధ్వలోకాలు 7. సత్యలోకం అక్కడికి వెళ్ళిపోయావనంటే ఆ సప్తమ లోకమే కైలాసంగా భావిస్తే సత్యం అంటే సత్ అన్నమాట. ఆ సత్స్వరూపంతో నీవు సాయుధ్యం పొందగలవని ఇవన్నీ సంకేతాలు. వీటన్నింటినీ కూడా నడుపుతూ ఉన్నటువంటిదే ఆ మహాశక్తి. నాభి అనంటే వాటి మధ్య ప్రదేశం, సెంటర్ అన్నమాట, కేంద్రస్థానం. ఆ కేంద్రస్థానమే నడుపుతుంటుంది చక్రాన్ని ఎప్పుడూ కూడా. అంచేత ఆ చక్ర భ్రమణానికి కారణం అది కేంద్రం కనుక పరమాత్మే కేంద్రస్థానంలో ఉండి ఈ మొత్తం సంసార చక్రాన్నంతా నడుపుతూ ఉన్నాడు. ఇటు పిండాండాన్ని గాని, అటు మనం చూసే అండాండాన్ని గాని, ఈ రెండింటినీ భరిస్తున్న బ్రహ్మాండాన్ని గాని ఆయన గారే నడుపుతున్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే
అర్జున తిష్టతి భ్రామయన్. భగవద్గీత మాటే చెబుతున్నది. భ్రామయన్ అంటే తిప్పుతూ, సర్వభూతాని సమస్త భూతాలను తిప్పుతూ ఉన్నాడు. ఎలాగా? యంత్రారూఢాన్ని మాయయా, మాయాశక్తి ప్రభావం చేత నడుపుతూ ఉన్నాడట. యంత్రారూఢములైన వాటిని నడుపుతున్నట్టు. యంత్రారూఢం అంటే అర్థం తెలుసా? రంగుల రాటం. రంగుల రాటం మీద గుర్రాలుంటాయి, ఒంటెలుంటాయి, అవి ఉంటాయి. వాటి మీద ఎక్కి కూర్చుంటారు అందరూ. వాడు ఆ మధ్యలో నిలబడి తిప్పుతుంటాడు. ఆ మధ్యలో ఉండేదే నాభి అని అనుకోండి, అది చక్రం అనుకోండి, వీళ్ళ ప్రమేయం ఏమి లేదు, వాడు తిప్పుతుంటే తిరుగుతుంటారు. అలాగే ఈశ్వరుడు నాభిస్థానంలో ఉన్నట్టుగా ఉండి ఈ మాత్రం ప్రపంచ యాత్రకంతా కూడా మరి ఆయన గారే కేంద్ర స్థానమై నడుపుతూ ఉన్నాడు. పద్మనాభ అమర ప్రభు. అయితే ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి, ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ తిరగటంలోనే జనన మరణాలు సంభవిస్తున్నాయి జీవులకు అందరికీ. ఆఖరికి దేవతలు కూడా ఎప్పటికోప్పటికి పోవలసిందే. చిరకాల జీవనమే కాని వాళ్లకు అమరత్వం లేదు. అమరత్వం అనేది భగవత్పాదులు అక్కడక్కడ చెబుతూ వచ్చారు. మీకు గుర్తుందో లేదో, ఈశావాస్యోపనిషత్తు అలాంటి భాష్యంలో అప్పుడప్పుడు చెబుతూనే ఉన్నారు ఆయన. ఏమిటని? ఆపేక్షికం అమృతత్వం అని. ఈ మాట నోట్ చేసుకున్నారు ఇంత పూర్వం మీరు. వాళ్ళ అమృతత్వం ఎలాంటిదట? అది లాంజివిటీ అట. రిలేటివ్ ఇమ్మార్టాలిటీ, దట్ ఈజ్ లాంజివిటీ. ఇమ్మార్టాలిటీ అని అంటావు, మళ్ళీ రిలేటివ్ అని అంటున్నావు. ఇమ్మార్టాలిటీ అంటే మార్టాలిటీ కానిది, మార్టాలిటీ అంటే మృతి, మరణం లేనిది అని అన్నావు. మరణం లేనిది అన్నప్పుడు అది ఆపేక్షికమే గాని నిరపేక్షం కాదు అన్నాడు. ఎప్పటికీ మరణం లేకుండా ఉండరు, చాలా కాలం బ్రతుకుతారు, అంచేత దాన్ని అమరత్వం అన్నారు అని భాష్యకారులు స్పష్టంగా చెప్పారు. కాబట్టి అమర్రా అని అంటే దేవతలు, అమర నిర్జర దేవాహ అని అమర కోసం చెబుతున్నది. మరలేనివాడు అమరుడు. మర అంటే మరణం. అసలు నన్ను అడిగితే వాల్మీకి మహర్షి మరా 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 అని జపం చేశాడు. కొంతకాలానికి అది రామనామంగా పరిణమించింది. మరా అని అంటే రామ అయింది కదా, అది రామనామంగా మారిపోయిందండి. దానివల్ల ఆయన తరించాడు తారక మంత్రాన్ని అభ్యసించి అని చెబుతున్నారు. నేను నమ్మను. నాకేమని స్ఫురిస్తున్నదేనంటే ఆయన తెలియకుండా అనలేదు ఆ మాట. ఆయనకు చదువు సంధ్య లేక మొదట్లో మరా మరా అన్నాడని అంటారు. కాదు, బాగా తెలివితేటలతోనే అది అలాగే ఉచ్చరించాడు. మరానే ఉచ్చరించాడు ఆయన, రామాని కాదు. మర అంటే మరణమే. మరణాన్ని నిరంతరము స్మరిస్తూ ఉన్నాడన్నమాట, అది అర్థం. మరణాన్ని ఎప్పుడైతే సాక్షిగా ఆయన చూస్తూ ఉన్నాడో అది తారకమే, అది మారకం కాదు. మరణాన్ని దర్శించినప్పుడు మీకు మరణం ఎలా సంభవిస్తుంది? అది రహస్యం. నువ్వు మరణాన్ని అనుభవించాలి అంటే దేంతో అనుభవిస్తావు? జ్ఞానంతోనే కదా. నాకు మరణం, నేను మరణిస్తున్నాను అని వాడు అనుకుంటున్నాడు అనుకోండి. నేను మరణిస్తున్నాను అన్నప్పుడు వాడు మరణాన్ని గమనిస్తున్నాడా లేదా? మరణాన్ని గమనించినప్పుడు అది మరణం ఎలా అవుతుంది? చాలా పారాడాక్సికల్, చాలా చిత్రంగా ఉంటుంది. మనం అనుకుంటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. దేన్నైనా నువ్వు గమనిస్తూ ఉన్నప్పుడు అది నీవు అయిపోవు, నీకు దానికి సంబంధం లేదు. నువ్వు సాక్షివి, అది నీకు ప్రమేయం. మరణాన్ని కూడా నేను గమనిస్తున్నానంటే మరణం ప్రమేయమైంది, నేను దానికి ప్రమాతనైనాను. ప్రమాత ప్రమేయం కాదు కదా. అంచేత వాల్మీకి మరా 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 అని అంటూనే ఉన్నాడు. ఇది మరణం 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 మరణమని చెబుతున్నది అమరం. అమరమే చెప్పగలదు మరణాన్ని, మరణం మరణాన్ని చెప్పలేదు. అది రామ అయితే కావచ్చు, అది వేరే విషయం. ఎంచేత రామ అయింది? రమిస్తూ ఉన్నది ఆయన మనస్సులో, లేదా ఆయన మనస్సు ఆ భావంలో రమిస్తూ ఉన్నది కనుక అది రామం. ఆ మాట అన్నాడుగా పార్వతీదేవితో పరమేశ్వరుడు ఏమని? అదే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, మనోరమే రామే అహం రమే. దాని అర్థం ఏంటంటే శ్రీరామ రామ రామ అంటూ 3 మార్లు రామరామం జపిస్తూ 3 మార్లు ఏంటి? మనస్సుతో
వచస్సుతో వపుస్సుతో మనోవాక్కాయముల త్రికరణాలతో రామ 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 అని అంటూ ఓ మనోరమే అని ఆమెను సంబోధించినట్టు చెప్పుకోవచ్చు. మనోరమ అని ఆవిడను సంబోధించుండవచ్చు ఆయన పార్వతీదేవిని. లేదా మనోరమే రామే మనోరముడైనటువంటి రాముని యందు అహం రమే నేను రమిస్తూ ఉన్నాను. నీ మనస్సు దానిలో రమిస్తున్నది అని అంటే అలాగే విహరిస్తున్నదన్నమాట, దానిలోనే తిరుగుతూ ఉన్నది అని అర్థం. కనుక అది తారకం అవుతుంది, నేను తరింపజేస్తుంది. నిరంతరము స్మరిస్తూ ఉంటే ఆ స్మరణ ఎప్పుడు కూడా మరణానికి జవాబు చెప్తుంది. ఉన్న విషయం అది. మరణం ఎప్పుడు సంభవిస్తుందంటే స్మరణం లేక. స్మరణం అంటే గుర్తుంచుకోవటం. నీకు ఎప్పుడు గుర్తు వస్తున్నది అని అంటే నువ్వు ఎలా మరణిస్తావు? మరణించలేవు. తెలివి తప్పితేనే మరణం. నువ్వు తెలివితేటలుగా స్మరిస్తూ ఉన్నావు. స్మరించడం అంటే తెలివితేటలు కదా. అది అస్సలు పొద్దున చెప్పాను మీకు, ప్రమాదం అంటే డేంజర్ కాదని. ప్రమాదం అనే మాట సంవత్సరజాతీయంలో వస్తుంది. ప్రమాదం అంటే పరాకు. పరాకు అని అంటే అందుకని అప్రమత్తంగా ఉండమంటుంటారు. చూచారో లేదో మీరు? వాడు చాలా అప్రమత్తంగా ఉన్నాడంటే చాలా అటెంటివ్గా ఉన్నాడని, సావధానంగా ఉన్నాడని. జాగ్రత్త అనే మాటకు కూడా అర్థం అదే. జాగ్రత్తగా ఉన్నాడంటే మెళకువతో ఉన్నాడు. మెళకువ అనే మాటకి అర్థం అదే. వాడికి చాలా మెళకువ ఉన్నది అని అంటారు. అంటే తెలివితేటలు నేర్పున్నది అని. సరే, కాబట్టి ప్రమాదమనంటే పరధ్యానంగా ఉండడం. ఆ పరధ్యానంగా ఉన్న దశే మరణం. కనుక సమత్సుజాతుల వారు ఎవరిని ఉపదేశించారో తెలుసా? నువ్వు పరధ్యానంగా ఉండకో, ఒంటి మీద స్పృహ పెట్టుకొని ఉండు ధృతరాష్ట్ర, స్పృహతో ఉండు నువ్వు అన్నాడు. స్పృహతో ఉంటే ఏమవుతుందంటే మరణం లేదు పో. అయితే ఎప్పటికీ ఉండగలమా? అదే కదా మరి ధైర్యం ఇచ్చే మాట అది. నువ్వు ఉండు అని చెబుతున్నారు కానీ ఉంటావా లేదా అని వెరిఫై చేసుకోవడం ఎవరికి వాడే చేసుకోవాలి. అంచేత మరి పద్మనాభో అమర అంటే అలాంటి మరణం అనేటువంటి లేకపోవడం అనేది రెండు విధాలు. ఒకటేమో ఆపేక్షికం, మరొకటి నిరపేక్షం. దేవతలకు ఉన్నటువంటి అమరత్వం సాపేక్షం, అంటే కొంతకాలమే ఉంటుంది. అలాగాక నిరంతరము ఆ జ్ఞానస్వరూపంగానో మిగిలిపోతే అప్పుడు అమర ప్రభుడు చెబుతావు. దేవతలకు కూడా ప్రభువు అన్నమాట నువ్వు. దేవతల అమరత్వాన్ని మించిన అమరత్వం అని అర్థం. అందుకే విశ్వకర్మ మాను త్వష్ట. విశ్వకర్మ, విశ్వాన్నంతా తయారు చేసినవాడు. కర్మ అంటే పని. ఆయన గారి పని ఏమిటంటే ఈ మొత్తం ప్రపంచమే ఆయన పనితనము. ఆయన గొప్ప పనివాడట. బాగా పనులు పాటలు చేయగలిగిన వాడు. ఎంత పెద్ద పని చేశాడంటే నీకు ఎంత పెద్ద ప్రపంచం కనిపిస్తున్నదో ఇంత పెద్ద ప్రపంచాన్ని ఆయన తయారు చేశాడు. పెద్ద బిల్డర్ ఆయన. బిల్డర్, దీన్నంతా బిల్డ్ చేసిన వాడు. అందుకనే విశ్వకర్మ. ఇప్పుడు విశ్వకర్మ అంటే కార్పెంటర్ అని కూడా అర్థం ఉన్నది. విశ్వకర్మ అంటే ఈ ఇళ్ళు వాటన్నింటినీ నిర్మించేటువంటి వాడు, లేదా కొయ్య పని చేసేవాడు, రథాలు గిధాలు తయారు చేసేవాడు అని ఒక అర్థం ఉందిగా. అసలు మొదటి విశ్వకర్మ పరమాత్మ. విశ్వాన్నంతా తయారు చేసినవాడు. ఎలా తయారు చేశాడయ్యానంటే మనుహు అంటే మననం చేసేవాడు. అంటే కేవలం సంకల్పమాత్రం చేతనే ఈ ప్రపంచాలన్నీ సృష్టించాడని అర్థం చెప్పాలి. విశ్వకర్మ విశ్వమంతా ఎలా నిర్మించాడనుకుంటున్నారో మనుహు మననం ద్వారానే నిర్మించాడు. అంతేగాని ఆయనకు సామగ్రి అంటూ అక్కర్లేదు. ఎవడైనా వాడు తయారు చేయాలంటే వాడికి ఏమిటి పరికరాలని అడుగుతావు నువ్వు. పరమాత్మకి ఏమిటి పరికరాలు? ఎక్కడి నుంచి సప్లై అవుతాయి? ఆయన ఒక్కడే ఉన్నాడు. ఏకమేవాద్వితీయం ఏకో నారాయణ ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అని వర్ణిస్తున్నాయి ఉపనిషత్తులు. మరి అలాంటప్పుడు ఏకైకమైనటువంటి ఆ చైతన్యానికి ఎవరండి తోడ్పడ్డారు? అమ్మవారంటావా? ఆ అమ్మవారే సామగ్రి. అంతే. అమ్మవారి సామగ్రి అంటే అర్థం ఏమిటండి? పరాపశ్యంతి మధ్యమ అంటే సామగ్రి సప్లై చేస్తున్నది ఆ శక్తే సామగ్రి. అంచేతనే మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే. మాయావీవా అన్నాడు అక్కడ. మాయావి అంటే ఒక గారడీవాడు.
ఒక ఐంద్రజాలికుడు, వాడు గంధర్వ నగరాలు అవి ఇవి సృష్టిస్తాడు. వాడికి మెటీరియల్ ఏదని అడగదు. ఇలా చేయి గాల్లో పెట్టి ఇలా లాగేసేస్తే ఒక చైన్ చేతికి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు? క్షుద్రశక్తులు చేసేవాళ్ళని తీర్చే నీవు ఏమీ చెప్పలేని పరిస్థితిలో మహాశక్తి సంపన్నుడైన పరమాత్మ సంకల్పమాత్రం చేతనే ఈ ప్రపంచాలు సృష్టించాడంటే ఆశ్చర్యమే ఉంది. బహుశా ఏ సామగ్రి లేకుండా ఈ అండపిండ బ్రహ్మాండాలను సృష్టించాడనే విషయం నీకు బాగా మనసుకు పట్టడం కోసమే, నీకు నమ్మకం కలగటం కోసమే బహుశా ఈ సృష్టిలోనే ఆ పరమాత్మే మనకు ఆ విశ్వాసం కలిగించటం కోసం ఈ గ్యారడీ వాళ్ళని సృష్టించాడో ఏమో. ఈ బాబాలను గోబాలను ఎందుకు సృష్టించాడు అని అంటే, ఒరే వీళ్ళే ఇంత పని చేస్తున్నారు, నేనెంత పని చేస్తానో దీన్ని బట్టి మీరు నా శక్తి సామర్థ్యాలు ఊహించుకోండిరా, అంతేగాని ఇది సృష్టి జరగలేదు, పాడు లేదు, ఎవరు లేదు, ఆ దేవుడు లేడు, దయ్యం లేడని మీరు తీర్మానించటానికి కాదురా. నాస్తికులైపోకండి, హేతువాదులైపోకండి, ఆస్తికులై బతకండి. ఉన్నది ఒక పరతత్వం అని ఎప్పటికైనా నమ్మి తీరాల్సిందే మీరు. కారణం దీన్ని బట్టే దాన్ని ఊహించండి. మీరు చూచిన దాన్ని బట్టే చూడని దాన్ని అర్థం చేసుకోవాలి. ఇది అండి అసలు పెద్ద సిద్ధాంతం. దృష్టాచ అదృష్ట సిద్ధి. దృష్టాన్ని బట్టి అదృష్టాన్ని సిద్ధిస్తుందట. అదృష్టం ఉందో లేదో అని అంటే నాకు కనపడలేదు కాబట్టి అది లేదు అంటే నీకెన్నో కనపడటం లేదు. అసలు తెలుసా ఈ ప్రపంచంలో నీ అంతా నీ జీవితం అంతా నీ స్పాన్ ఆఫ్ లైఫ్ బహు స్వల్పం. అలాంటప్పుడు నా అనుభవంలోకి రాలేదు కాబట్టి నేను నమ్మను అనే మాట మాత్రం చాలా తెలివి తక్కువ ప్రసంగం. అంచేత విశ్వకర్మ విశ్వాన్నంతా ఆయన సృష్టించాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనకి ఏదైనా సామగ్రి ఉన్నది, ఆ సామగ్రి బలంతో సృష్టించాడనుకుంటున్నారా? అదంతా ఆయనకు అక్కర్లేదు. మనుహు ఆయన మననమే ఆయనకు సామగ్రి. ఆ మననం చేసే లక్షణమే మతి. ఆత్మాత్వం గిరిజామతి. పార్వతీదేవి మతి అన్నారు. మతి అని అంటే సంకల్పం అన్నమాట. పరమాత్మ ఇచ్ఛాశక్తి కదండి ఆవిడ. ఆయన జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి నామం. అందులో జ్ఞానశక్తి అయ్యగారిది, ఇచ్ఛాశక్తి అమ్మగారిది. ఈ రెండూ కలిసేసరికి క్రియాశక్తి అయింది. జ్ఞానం లేకుండా కేవలం ఇచ్ఛ ఉదయించదు. ఇచ్ఛ ఉదయించినా కూడా జ్ఞానం లేకపోతే ప్లాన్ చేయలేరు. ఆ ప్లాన్ బట్టి ఎగ్జిక్యూషన్. నీ ఒక సంకల్పం చేసి తర్వాత నువ్వు ఆ పని సాగిస్తావు. ఆ పని క్రియ. 5 ఉన్నాయండి, ఎప్పటికీ మర్చిపోకండి. 5 ఉన్నాయండి. 5. 1 జ్ఞానం, 2 ఇచ్ఛ, 3 క్రియ, 4 ఫలం, 5 అనుభవం. ఈ 5 ఎప్పుడు మర్చిపోకండి. మొత్తం సంసారం అంతా ఇంతే. సంసారమే కాదు, సాహిత్యానికి కూడా ఇదే సామగ్రి. ఇప్పుడు నీ జ్ఞానం ఉందా లేదా? ఉంది. అది స్టార్టింగ్ పాయింట్. అక్కడ ప్రారంభమవుతున్నది మన ప్రయాణం. ముందు జ్ఞానం. ఆ జ్ఞానంలో నుంచి నీకు ఒక ఇచ్ఛ కలిగింది. సెకండ్ స్టేషన్ అది. ఏ ఇచ్ఛ లేకపోతే పనిచేయవు. ఒక ఇచ్ఛ, ఒక కోరిక కలిసింది. అక్కడికి వచ్చింది మన జ్ఞానం. మన జ్ఞానం ప్రసరిస్తున్నదండి. ఇచ్ఛారూపంగా బయటకు వచ్చిందండి. ఆ తర్వాత ఏమైందండి? అది క్రియ అయిందండి. మనసుతో, మాటతో, చేష్టలతో చేస్తూనే ఉంటావు నువ్వు. ఆ చేయడం క్రియ. ఆ చేసిన తర్వాత ఏమవుతుందండి? దానికి ఒక ఫలితం ఏర్పడుతుందండి. ఏ పని చేయి, యాక్షన్ ప్రొడ్యూసెస్ రియాక్షన్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుందట ఆ ఫలితం. అందుకే రీటర్న్. టర్న్ అయితే రిటర్న్, మళ్ళీ వెనక్కి వస్తుంది. ఒక బాధ్య ఆ గోడకేసి కొడితే అది వచ్చి మొహాన తగులుతుంది, దెబ్బ తగులుతుంది. మనకు నువ్వు అక్కడ పెట్టావుగా, అది ఇక్కడ కొడుతుంది. నువ్వు అక్కడ పెడితే అది ఇక్కడ కొడుతుంది. నువ్వు పుణ్యం చేసుకున్నా ప్రతిఫలం, పాపం చేసుకున్నా ప్రతిఫలం. లేకపోతే జన్మలకు అర్థం లేదు. నువ్వు చేసిందంతా ఏం లేదంటే గాలికి పోతుందని అంటే ఇంకా జన్మ దీనికి. ఒక మాట, జన్మలు ఉన్నాయా అండి? చెప్పమంటారా? నీ చేతనే చూపించమంటారా? అందరం ఒప్పుకొని తీరవలసిన విషయం ఏంటంటే, జన్మలు ఉన్నాయా అన్నావు కదా, నువ్వు అసలు ఎట్లా జన్మించావు? మాతృగర్భంలో వచ్చి పడ్డావు, ఎక్కడి నుంచి వచ్చావు? ఒక్కటే ప్రశ్న, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు రావాలిగా. అది పూర్వజన్మ.
నువ్వు చచ్చిపోతున్నావే, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఫ్రమ్ ఎక్కడ, టు ఎక్కడ? ఫ్రమ్ టు లేకుండా లైఫ్ ఉండదు. ఒక్కటే మాట, కంప్లీషన్ లేదు. నువ్వు ప్రయాణం చేస్తూ వస్తున్నావయ్యా, ఏదో మధ్య ఒక స్టేషన్లో ఆగింది ట్రైను, ఎవడో ఎక్కాడు ప్యాసింజరు, కో ప్యాసింజరు, వాడు నన్ను అడుగుతున్నాడు, ఏమంటే ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరని. ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే నువ్వు ఎక్కడ ఎక్కావో అది చెప్పుకోవాలి వాడికి. ఎక్కడ దిగుతారండి అని అడుగుతాడు వాడు. ఇదేమో జననం, అదేమో మరణం. దానికి ముందు స్టేషన్లో ఎక్కి ఉండాలి నువ్వు, ఆ తరువాతి స్టేషన్లో దిగిపోవాల్సి వస్తుంటుంది. కనుక జనన మరణములు అనేది ఒక చక్రం. ఇది ఆ చక్రాన్ని భేదించేది జ్ఞానం ఒక్కటే. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఒక్కటే ఆ చక్ర భ్రమణాన్ని ఆపేస్తుంది. అంతవరకు చక్రం తిరుగుతూనే ఉంటుంది, నువ్వు ఆపలేవు. నువ్వు ఎప్పుడు ఆపగలవంటే ఫలానుభవం లేకపోతే అప్పుడు ఆపగలవు. అంటే సుఖ దుఃఖ ఫల అనుభవం. ఆ అనుభవం ఎప్పుడు లేకుండా పోతుంది? వెనక్కు రండి. ఆ అనుభవం ఎప్పుడు లేకుండా పోతుంది అని అంటే ఫలం అనేది ఏర్పడకపోతే. అంటే ఆ పుణ్యపాపాలకు ఫలం ఉన్నది, అంటే సుఖ దుఃఖాలు. ఆ పుణ్యపాపాలు ఆ ఫలం లేకపోతే, ఆ ఫలం ఎప్పుడు లేకుండా పోతుంది అని అంటే క్రియ లేకపోతే. అంటే పుణ్యం పాపం చేసుకోవటం అన్నమాట, అది క్రియ. ఆ క్రియ లేకపోతే, ఆ క్రియ ఎప్పుడు లేకుండా పోతుందంటే ఇచ్ఛ లేకపోతే. వెనక్కు రావాలి మనం, ముందుకు వచ్చేసాం, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నాం. ఇచ్ఛ లేకపోతే, ఇచ్ఛ ఎప్పుడు లేకుండా పోతుంది అని అంటే జ్ఞానం మాత్రమే నీ దగ్గర పెట్టుకుంటే, అంటే అదే అచల స్థితి. నేను ఇంకక్కడి నుంచి ఏ సంకల్పం చేసినా పడిపోతావు. కనుక నిర్వికల్పమైన స్థితిలో నువ్వు ఉండిపోతే అప్పుడు నీకు ఇచ్ఛ లేదు, ఇచ్ఛ లేకపోతే ఫలితం లేదు, ఫలితం లేకపోతే అనుభవం లేదు, ఏదీ లేదు. అంచేతనే సమాధి అనంటే నిర్వికల్పమైన స్థితి అని అర్థం, అచలమైన స్థితి అని అర్థం. అలాగా అచలంగానే ఉండిపోవాలి. అయితే మనం జీవించగలమండి ఎప్పుడు అచలమైన స్థితిలోనే ఉంటే? మరి ఆకలి తప్పులు కావా, అది కావా, ఇది కావా, లోక వ్యవహారం ఎలా సాగుతుందని అంటావా? భగవద్గీత వరకు వెయిట్ చేయలేవా? అయితే ఇప్పుడే చెబుతా. కర్మని అకర్మయ పశ్యేద్ అకర్మణి చ కర్మయ. భగవద్గీత సొల్యూషన్ ఇచ్చేసింది. పని లేకుండా కూర్చోవడం కాదట, పని చేస్తూ కూడా నేను చేయలేదని అనుకోవటం అట. అది తప్ప ఇంకా వేరే మార్గమే లేదట. ఆ పని నేనుగా చేయడం. ఎవరు చేస్తున్నారు? ఆ ఇంద్రియాలు చేస్తున్నాయి. ఫలితం ఎవరికి? దానికే. నాకేం సంబంధం లేదు. నా లోపల రెండు ఉండాలి, డబుల్ స్ప్లిట్ పర్సనాలిటీ. నా లోపల రెండు పాత్రలు ఉండాలి. ఒకటి చిదాభాసుడు, ఒకటి జీవాత్మ, ఒకటి కర్త భోక్త. వాడు చేస్తుంటాడు, అనుభవిస్తుంటాడు. ఆ చేస్తూ వాడు అనుభవిస్తుంటే చూస్తూ ఒకడు ఉండాలి. ఒకడు ఉండాలంటే ఉన్నాడు. ఇప్పుడు కూడా మన శరీరంలో చూచేవాడు ఒకడున్నాడు, చేసేవాడు ఒకడైతే చూచేవాడు ఒకడున్నాడు. నీవు చేసేవాడితో చేతులు కలిపావా చచ్చేవే. అది సమస్య తెచ్చి నెచ్చిన పడేస్తుంది. మరి ఆ సమస్యకు పరిష్కారం ఏమిటి? చూచేవాడితో కలుపు చేతి. ఆ చూచేవాడితో చేతులు కలిపేవాడే మహానుభావుడు, యోగి. వాడే జ్ఞాని, వాడే జీవన్ముక్తుడు. ఆ చూచే చూపుతోనే ఉండిపోతాడు. వాడు చేస్తూ ఉంటాడు ఒక పక్క. ఈ చిత్రం చూడండి, ఓ పక్క ఈ ఉపాధి ఉన్నందుకు చేస్తూనే ఉంటాడు, కానీ ఆ చేస్తున్నది నేను కాదు అని ఎప్పటికప్పుడు దులిపేసుకుంటుంటాడు. ఆ దులిపేసుకునేటువంటి స్వభావం నీకు ఉండాలి, లేకపోతే అది ఇంప్రెషన్ ఇస్తుంది. అదే వాసన. ఆ వాసనే కారణ శరీరం. దానిలో నుంచి మళ్ళీ కామం కలుగుతుంది, కోరిక. ఆ కోరికే సూక్ష్మ శరీరం. దానివల్ల కర్మ చేస్తావు, పని చేస్తావు, అది స్థూల శరీరం. చూచారా, పడిపోతున్నావు. నీకు ఆ వాసనే కారణ శరీరంగా మారిపోతున్నది. నువ్వు ఎక్కడ కొట్టేసేయాలో తెలుసా? వాసనను చావా దతగా కొట్టిపారేయాలి, చిత్తం కొట్టిపారేయాలి. వాసన కాకుండా చూసుకోవాలి. అది మొక్క మానైతే నువ్వు ఒక వంచలేవు. మొక్కగా ఉన్నప్పుడే కొట్టేయాలి, దాన్ని పీకెదరగారేయాలి.
సంకల్పమాత్రం చేతనే సృష్టి అంతా జరిగింది. ఇదిగో వాడు పెట్టేశాడు, వాడు సంకల్పించాడు, వాడికి ఇచ్చే, వాడు సర్వజ్ఞుడుగా ఆ జ్ఞానంలో నుంచి ఇచ్చ మనలాగే వాడికి వచ్చింది. ఆ ఇచ్చ లేకపోతే వాడు సృష్టిస్తాడా? అది క్రియ. వాడికే మనం అన్వయించి జరగం. వాడికి జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంలో నుంచి ఒక సంకల్పం కలిగింది, అది ఇచ్చేయే. ఆ ఇచ్చే వల్ల వాడు సృష్టి స్థితిరయాలు చేస్తూ కూర్చున్నాడు, అది క్రియ. ఫలం ఏంటంటే ఇంత సృష్టి నేను చేశాను కదా అనే తృప్తి, అది అనుభవిస్తున్నాడుగా వాడు, అనుభవిస్తున్నాడు. ఇంకా వాడికి మనకు తేడా ఏంటండి అని అడుగు నువ్వు. వాడికి ఆ 5 తన చేతిలో ఉన్నాయి, గుప్పిట్లో ఉన్నాయి, వాడి అధీనంలో ఉన్నాయి. మనం వాటి అధీనంలో ఉన్నాం. వాటికి మనం అధీనం అయిపోయాం, అవి వాడికి అధీనమయ్యాయి. వాడికి అధీనమైతే వాడు ఈశ్వరుడు, వాటికి అధీనమైతే నువ్వు జీవుడవు. ఇంతే తేడా. జీవుడు ఈశ్వరుడే, ఈశ్వరుడు జీవుడే కాదంలా మేము. ఆ ఈశ్వరుడే వాటికి అధీనమైపోతే వాడికి పేరు ఏమొస్తుందో తెలుసా? జీవుడని పేరు తెచ్చుకుంటాడు. ఈ జీవుడే వాటిని స్వాధీనం చేసుకుంటే వీడికి పేరు మారిపోతుంది, వీడే ఈశ్వరుడు. ఈశ్వరుడు జీవుడు అనేది త్రాసులాగా ఉన్నది, ఎటు మొగ్గుతుందో చెప్పలేము. అటు మొగ్గితే ఈశ్వరుడు, ఇటు మొగ్గితే జీవుడు అన్నట్టున్నది వ్యవహారం. దాన్ని అధీనం చేసుకోవటమా, దానికి అధీనం అయిపోవటమా నువ్వు ఆలోచించుకో. మనుహు కనుకనే వాడు ఎంత సంకల్పించి త్వష్ట అంటే వడ్రంగి. అసలు త్వష్ట అనే మాటకు అర్థం వడ్రంగి. త్వష్ట అన్నా తక్షకుడన్నా ఆ రెండింటికి అర్థం కార్పెంటరు, అంటే కొయ్య పని చేసేవాడు. మరి ఇదేమిటినా? కొయ్య పని చేసేవాడు ఈయన కూడా. వాడు ఏం చేస్తుంటాడు? తక్షణం చేస్తుంటాడు. త్వక్షణము తక్షణము అని అంటే తొలిచి పారేయడం అని అర్థం. ఇట్లా తోల్చుకుంటూ పోతాడు. అలాగే పరమాత్మ ఈ ప్రపంచాలను ఎలా తయారు చేశాడట? మనస్సుతో తొలిచేశాడట. అంటే వాడి సంకల్ప బలంతో తన్ను తానే తోల్చుకున్నాడట. తన జ్ఞానాన్ని తొలిచేసరికి అది జ్ఞేయంగా మారిపోయిందట. ఇంకా నువ్వు ఎక్కడున్నది? వేరే పదార్థం లేదుగా. తను తానే మలుచుకున్నాడు, తోలుచుకున్నాడు, మలుచుకొని ప్రపంచంగా కనిపించాడు. కనుకనే ఈ ప్రపంచం పరమాత్మే. అక్కడ వడ్రంగి కొయ్యను తొలిచి పారేస్తాడు, తను తాను తోల్చుకోలేడు. చూచారా? ఇక్కడ ఈ వడ్రంగి ఏం చేశాడయ్యారంటే తన శక్తినే తాను తోల్చుకొని వ్యక్తమైన ప్రపంచంగా మారిపోయి తానే ప్రపంచంగా మారాడు. తాను ప్రపంచాన్ని చేశాడు కాదు, తాను ప్రపంచంగా అయ్యాడు. కనుకనే సత్యత్యచ్చాభవత్ విజ్ఞానంచ అవిజ్ఞానంచ, తానే జంగమం, తానే స్థావరం అయ్యాడట. తానే సత్తు, తానే అసత్ అయ్యాడట. అందుకే నీకు ద్వారం అనేది ఉన్నది, అనేది దీని ద్వారా దాన్ని పట్టుకోగలవు. అది దీనిలోకి వచ్చింది కనుకనే దాన్ని ఆధారం చేసుకుని నువ్వు మళ్ళీ మూలస్థానం చేరగలవన్నారు. విశ్వకర్మ మనుహు మననం ద్వారానే ప్రపంచాన్ని తయారు చేశాడు. ఆ తయారు చేయడం కూడా ఎలా చేశాడంటే త్వష్ట, తన్ను తానే తోల్చుకొని మలుచుకొని ఈ ప్రపంచంగా అలాగా భాషిస్తున్నాడు. స్థవిష్ఠ, అలాంటి బలం ఉన్నది ఆయనకు. ఎంతకాలం నుంచో బతుకుతూ ఉన్నటువంటిది ఆ తత్వం, దానికి మరణం లేదు. అనాది నిధనాన్ని నిన్ననే చెప్పాడుగా. అంచున్నది స్థవిష్ఠ, ఇంతకాలమని చెప్పలేం. స్థవిర, మనం కూడా అది స్థవిష్ఠుడు పరమాత్మ అయితే స్థవిరుడు జీవాత్మ. కానీ స్థవిరుడే కాని స్థవిష్ఠుడు కాదు. స్థూల స్థవిర స్థవిష్ఠ అని అంటే డిగ్రీస్ ఆఫ్ డిఫరెన్స్. స్థూలమైన పదార్థాన్ని స్థూలమనే అనాలి, స్థవిరం అనకూడదు. అంతకంటే స్థూలమైతే స్థవిరం, అంతకంటే మరీ స్థూలమైతే స్థవిష్టం. పరమాత్మ స్థవిష్ఠ అయితే జీవాత్మ స్థవిర. కనుక ఈ స్థితికుంటే ఇది స్థవిష్టం అవుతుంది. అది సూచన. స్థవిష్ఠ పరమాత్మ అదే, స్థవిర జీవాత్మగా గోచరిస్తున్నది అదే. ధ్రువ ఎప్పటికీ నిలిచి ఉండేది ధ్రువం. సరే, అగ్రాహ్య అలాంటిది కనుకని మనం గ్రహించటానికి చేత కావటం లేదు. ఏం చేత? నువ్వు సజాతీయమైతేనే గ్రహించగలవు, నీవు విజాతీయంతో చేతులు గలిపావు. కనుక పరమాత్మకు సజాతీయమైనటువంటి లక్షణాలు నాలో ఉన్నప్పటికీ అది బలహీనమైపోయింది. నీకు జ్ఞానం ఉన్నది, క్రియ ఉన్నది, రెండే పరమాత్మలో ఉన్నవి. జ్ఞానం ఐశ్వర్యం అంటారు. అంటే
ఏదంటే అది చూడగలిగిన శక్తి ఉన్నది, ఏదంటే అది చేయగలిగిన శక్తి ఉన్నది, పరిపూర్ణంగా ఉన్నాయి అందులో. నీకు అందులో పరిపూర్ణత లేదు. అయితే పరిపూర్ణత లేదు కనుకనే నీవు ఆ పరిపూర్ణమైన తత్వాన్ని గ్రహించలేకపోతున్నావు. అగ్రాహ్యమైపోయింది. అది శాశ్వత, ఎప్పటికీ ఉంటుంది. అది నీకు ఎప్పుడైనా అవకాశం ఉన్నది దాన్ని పట్టుకోవడానికి. దాని టెక్నిక్ తెలిస్తే కృష్ణ అంటే నల్లనిది అని నల్లగా ఉంటుంది. దాని లక్షణం ఏమిటి? ఏది కనపడకుండా చేస్తుంది. అది దాని గుణం. ఆ నల్లగా ఉండే చీకటి తాలూకు గుణం ఏమిటనంటే నీకేది గోచరం కాకుండా నీ దృష్టికి అడ్డు తగలడం. కనుకనే అది అగ్రాహ్యమైంది. పరమాత్మ కూడా ఒక చీకటి లాంటి వాడు. పరమాత్మను చీకటితో పోల్చారు. ఎక్కడ? భగవద్గీతలో. ఏదండి, ఎక్కడ భగవద్గీతలో పరమాత్మను అంధకారంతో పోల్చారంటారా? అజ్ఞానాన్ని కదండి అంధకారంతో పోలుస్తారు. మరి పరమాత్మ అంటే జ్ఞానం కదా. జ్ఞానాన్ని అంధకారంతో పోల్చడం అనేది ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడో జ్యోతిషామపి తజ్జ్యోతి అని స్వయం ప్రకాశమని చెబుతూ ఉన్నప్పుడు మరి అంధకారం అంటారేమిటి? నేనేమనలేదు, వ్యాస భగవానుడే అన్నాడు. ఏమని? యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. చాలా అద్భుతమైన శ్లోకం అండి ఇది. చాలా అర్థం చేసుకోవడం మహా కష్టం. యా నిశా సర్వభూతానాం, మిగతా ప్రాణులందరికీ ఏది రాత్రికాలమో చీకటి లాంటిదో, తస్యాం జాగర్తి సంయమి, ఒక జ్ఞాని అయిన వాడికి అది పట్ట పగలు. వచ్చారా? మిగతా అందరికీ అది చీకటి అయితే వాడికి పగలు, వీడికి రాత్రి అయితే వాడికి పగలు. ఏదట? ఏది ఆ రాత్రి? పరమాత్మ. శంకర భగవత్పాదులు అలాగే రాశారు అర్థం. నిషేవ నిషా పరమాత్మ తత్వమిత్యర్థ. అగోచరత్వాత్తం రాశాడు ఆయన. దానికి కారణం ఏమిటంటే నిషతో పోల్చారే, ఏం కారణం అని అడిగితే అది అగోచరం కనుక అన్నాడు. ఒక చీకటి ఎలాగైతే అన్నిటినీ కప్పేసి నీకేమాత్రము అక్కడ ఏ పదార్థం ఉందో గోచరం కాకుండా పోతుందో, అలాగే పరమాత్మ కూడా తన మాయాశక్తిని తాను కప్పుకొని ఎవరికి కనపడకుండా దూరం అయిపోయాడట. కనుక అది రాత్రికాలంగా మారిపోయింది మనకు. దాన్ని పట్టపగలుగా ఎవడు ఒడగలడో వాడు మహానుభావుడు. అంటే అగోచరమైన తత్వాన్ని ఎవడు గోచరింపజేసుకుంటాడు అని అర్థం రాశారు అక్కడ. కనుక కృష్ణ అంటే ఒక అమావాస్య చీకటిలాగా అయిపోయింది మన పాలిటికి. అక్కడే ఉన్నా కూడా తత్వం మనకు గోచరం కావటం లేదు. మరి చంద్రుడు ఉన్నాడా లేడా అమావాస్య నాడు? ఉన్నాడు. మరి ఎక్కడున్నాడు? సూర్యబింబంలో ఏకమైపోయినది అది. అందుకే అమావాస్య అన్నారు. మరి ఉండి కూడా ఎందుకు కనపడటం లేదు? అదే ఆశ్చర్యం. స్పష్టంగా కనపడదు, గుప్తంగా ఉండిపోయింది. అలాగే పరమాత్మతత్వం కూడా కృష్ణపక్షంలో అంతకంతకు చీకట్లు గమ్మే కొద్దీ అక్కడే ఉన్న పదార్థం ఎలా గోచరం కాదో అలాగే అగోచరం. కనుకనే అగ్రాహ్యం. శాశ్వతం ఉంది పదార్థం, కానీ అగ్రాహ్యమైంది. కారణం ఇది. లోహితాక్ష అంటే ఎర్రని కళ్ళు గలవాడని అర్థం చెప్పాలి. ఏం చెప్పమంటారు? లోహితం అంటే రక్తం, ఎర్రని వర్ణం. అక్ష అంటే మరి కళ్ళు. ఎర్రని కళ్ళు ఏంటి? నల్లని విగ్రహం ఉన్న ఎర్రని కళ్ళు అని అంటే ఏమర్థం చెప్పాలి? ఇప్పుడు రోహితమైన అక్షం, అంతకంతకు రోహితమనంటే పెరిగిపోయిన, రోహణం అంటే ఆరోహణం అన్నమాట. అంతకంతకు పెరిగిపోయేటువంటి అక్షం అంటే చూపు నీకుంటే అప్పుడు పట్టుకోవచ్చు. ఆ కృష్ణ అంధకారాన్ని పటాపంచలు చేసి ఆ శాశ్వతమైనటువంటి తత్వాన్ని అగ్రాహ్యం అయినప్పటికీ నువ్వు గ్రాహ్యంగా మార్చుకొని చూడగలవు. అయితే నీకున్నటువంటి షరతు ఏమిటనంటే నువ్వు రోహితాక్షుడి అయిపోవాలి. ప్రతర్దన, ఎప్పుడు అలా చూచావో వెంటనే నీవు ఫలితం సాధించగలవు. ఏమిటా ఫలితం? ప్రతర్దన అంటే ప్రమర్దనట. తర్దనమన్నా, అర్ధనమన్నా, మర్దనమన్నా మూడింటికి ఒకటే అర్థం చెప్పేసేశారు భాష్యంలో. ప్రకర్షేణ తర్దయతి మర్దయతి ఇది ప్రతర్దన అని ఇక్కడ శంకర భాష్యం. అంటే అప్పుడు పూర్తిగా నీవు ఈ అవిద్యా కామ కర్మలను
నశింపజేసుకోగలవు. నీ పాటికి నీవే వాటిని మర్దించి పారేస్తావు. అప్పుడు అవిద్య విద్యగా మారిపోతుంది. ఎప్పుడు విద్యగా మారిందో వేద్యం అనేది అనుభవానికి వచ్చింది. వేద్యం అంటే విష్ణుతత్వం. అది నీకు అహం విష్ణురశ్మి విష్ణురహం వాసుదేవ సర్వమితి అనేటువంటి అఖండ అద్వైత భావం ఇప్పుడు అనుభవానికి వచ్చిందో అప్పుడు ఇదంతా ఏమైపోయింది, మిగతాదంతా ప్రతర్దనమైపోయింది. అది నీవే సాధించగలవు. ప్రభూతః త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం. ప్రభూతః అంటే పెరిగిపోతావు. ఆత్మ ప్రపంచం మర్దితమైపోయిందో, నీలో కలిసిపోయిందో, నీ స్వరూపము ఇంకా పట్ట పగ్గాలు లేకుండా ఎంత దూరమైనా వ్యాపిస్తుంది. ఆ విష్ణుతత్వం వ్యాపించినటువంటి చైతన్యమే మరలా నీవు ఆ విష్ణుతత్వంగా నువ్వు ఎప్పుడైతే అనుభవానికి తెచ్చుకున్నావో నీవు వ్యాపించగలవు. అప్పుడు ఇద్దరూ కలిసి ప్రభూతం అనంటే సమృద్ధం అని అర్థం. చిన్న చెప్పాడుగా పుష్కరాక్ష అని. పుష్కలమైనటువంటి స్వరూపాన్ని నువ్వు పొందగలవు. త్రికకుబ్ధామ ఎంతగా వ్యాపిస్తావంటే త్రికకుప్పును నీవే అయిపోతావు. కకుప్ అని ఒక తమాషా. ఇది చాలా చిత్రమైన శబ్దం ఇది సంస్కృతంలో. కకుప్ అంటే దిక్కు. కకుప్ అనే మాటకు దిక్కులని అర్థం. త్రికకుప్ అని అంటే 3 దిక్కులు. 3 దిక్కులట. 3 దిక్కులంటే ఇక్కడ ఈ దిక్కుకు ఏమిటంటే మనం చెప్పవలసిన అర్థం త్రిగుణాలు, త్రిపురాలు, అవస్థాత్రయము, వీటి అన్నింటికి త్రి అంటే 3 అసలు అన్నింటికంటే మూలమైనటువంటి త్రిగుణాలండి. అవే దేశకాల వస్తువులుగా కనిపిస్తున్నాయండి. సత్వగుణమేనండి ఆకాశం, దేశం. ఆకాశం అంటే దేశం. రజోగుణమేనండి కాలం కదులుతుంటుంది, అంటే గడిచిపోతూ ఉంటుంది. ఆకాశం కదలదు, అది దేశం, అది సత్వగుణం. మరి రజోగుణం రజో రాగాత్మకం విద్ధి చలం అని కూడా అన్నాడు, కదులుతుందన్నాడు భగవద్గీతలో. కాబట్టి కదిలే స్వభావం కాలానికి ఉన్నది, అది రజోగుణ చిహ్నం. పోతే ఇక తమోగుణం వస్తువులండి, ఇవన్నీ తమోగుణం. కాబట్టి 3 డైమెన్షన్స్ ఏవో దేశకాల వస్తువులనంటే సత్వ రజస్తమో గుణాలే. ఆ తత్వరజస్తమో గుణాల వల్ల ఏర్పడ్డాయి కనుకనే మొత్తం ప్రపంచమంతా వ్యాపించి దేశకాల వస్తువులు ఉన్నాయి. మాయాశక్తి కల్పించిందట ఈ 3. మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్యం అంటే వైవిధ్యం. ఇదంతా కూడా చిత్రీకృతం, బొమ్మలు గీచినట్టుగా. ఆ గోడ మీద బొమ్మలు గీచారే అలాగే ఒక స్క్రీన్ ప్రింటింగ్ లాగా తయారైపోయింది. ఆ స్క్రీన్ ఆకాశం, దాని మీద ప్రింట్ అయినటువంటివన్నీ గోళాలు గేడాలు అన్నీ కూడాను. అంచేత త్రికకుప్ ఈ 3 దిక్కులను కూడా ధామ వ్యాపించిన తేజస్సు అటది. ధామమనంటే తేజస్సు అని ఒక అర్థం, ధామమనంటే నివాస స్థానం అని ఒక అర్థం. పరంధామ అంటే అర్థం అన్నిటికంటే అతీతమైనటువంటి స్థానమని, అన్నిటికంటే అతీతమైన తేజస్సని. పరంజ్యోతి పరంధామ 2 ఒకటే. ధామ అనే మాటకు 2 అర్థాలు ఉన్నాయి, నానార్థాలలో 2 ఉన్నాయి అవి సంస్కృతంలో. అంచేత త్రికకుబ్ధామ అనంటే ఆ పరమాత్మ చైతన్య ప్రకాశం సర్వవ్యాపకమని చెప్పడం. అంచేతనే అలాంటి స్థానానికి నీ బుద్ధి కూడా రాగలిగితే, రోహితాక్షమైపోతే, అంతకంతకు నీ జ్ఞానం ఆరోహణ స్థితికి వచ్చేసేస్తే, నీవు కూడా ప్రతర్దనం చేసి సమస్తాన్ని ప్రభూతుడి అయిపోయి త్రికకుబ్ధామ అనేటువంటి ఆ గుణం కూడా నీకు అలవడుతుంది. పవిత్రం, అది పవిత్రం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే భగవద్గీత. పవిత్రం అంటే జ్ఞానమే. అన్నిటికంటే పవిత్రమైనది భౌతిక ప్రపంచంలో అగ్ని. అందుకే దానికి పావకుడని పేరు. అగ్నికి పావకానంటే పవిత్రం, తాను పవిత్రంగా ఉండి అన్నింటినీ పవిత్రం చేస్తుంది కనుక పావకం అని అన్నారు. మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో పవిత్రము జ్ఞానం. అందుకని ఆ రెండింటినీ కలిపి జ్ఞాన అగ్ని అన్నారు. అంటే అగ్ని ఎంత పవిత్రమైనదో జ్ఞానమంతా అని, జ్ఞానం ఎంత పవిత్రమైనదో అగ్ని అంతదిని, 2 కలిపి జ్ఞానాగ్ని. అదే అంధకారాన్ని పోగొడుతుంది. తేజస్సే కదా అంధకారం అజ్ఞానమే. అజ్ఞానజన్యమే ఈ ప్రపంచమంతా. సృష్టి అంతా అజ్ఞాన కార్యమని కదా చెప్పారంటే దానిపాటికి అది లేదు. నీవు జ్ఞానం లేకుండా చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉన్నది. కనుక ఒక క్షణంలో
ఆ జ్ఞానాగ్ని దీనిని రూపమాపగలదు. కనుక పవిత్రం, మంగళం, పరం, ఆ రెండో కలిపి ఒకటే నామమట. మంగళం ఒక నామం, పరం ఒక నామం కాదట. పరం మంగళం అంటే అన్నిటికంటే శుభకరమైనది ఇది. ప్రేయస్సు, శ్రేయస్సు అని రెండు చెప్పింది కదా కఠోపనిషత్తు. ప్రేయస్సు అంటే ప్రియమైనదే గాని శ్రేయస్సు అయినది కాదు, నీకు మేలు కలిగించదు. శ్రేయస్సు అంటే ప్రియమైనదే గాక నీకు శుభమైనది కూడా, అనుకూలమైనది కూడా. కనుక మంగళం పరమనంటే నీకు హితమని. పరమాత్మే హితం, ప్రపంచం కాదు. ప్రపంచం ప్రియమే గాని హితం కాదు. ఉపనిషత్తు చెప్పినటువంటిది అది. నువ్వు ప్రియానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ పోతూ ఉంటావు, అది చివరకు నీ కొంప ముంచుతుంది. అది హితం కాదుగా. హితమైనది నీకు ప్రియంగా కనిపించకపోవచ్చు, కానీ ఎప్పటికైనా నీకు అదే శరణ్యం. కనుక మంగళం పరం, పరమమైన మంగళం పరమాత్మతత్వమే. ఈశానః ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి. జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమ అని రుద్రం చదువుతున్నట్టున్నది. జ్యేష్ఠము, శ్రేష్టము. మన శరీరంలో మొట్టమొదట వచ్చి ప్రవేశించింది ప్రాణమట, అందుకని జ్యేష్ఠమట. అది జ్యేష్ఠం అంటే అన్నిటికంటే మొదటిది, పెద్దది అని అర్థం. శ్రేష్టమనంటే ఆ ప్రాణశక్తి శ్రేష్టమనంటే దానికి ఏ మాలిన్యం లేదు, కాలుష్యం లేదు, లైఫ్ అది. మరి మ్యాటర్కే కాలుష్యం. ప్రాణము లేని పాంచభౌతికమైన ప్రపంచానికే చెప్పాలి కానీ ఏ మాలిన్యమైనా ప్రాణశక్తికి మాలిన్యం లేదు. శక్తి ఎప్పుడూ తప్పించుకుపోతుంది, ఏ మాలిన్యం అంటది దాన్ని. శక్తికే అంటనప్పుడు శివతత్వానికి అంటుతుందా, జ్ఞానానికి అంటుతుందా? కనుక జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి. ప్రజాపతి అని అంటే ప్రజలనన్నింటినీ అందరినీ సృష్టించినది అని. అంటే ప్రాణశక్తి వల్లనే కదా మరలా జీవజాలమంతా ఏర్పడుతున్నారు. కనుక అది జ్యేష్ఠమైంది. జ్యేష్ఠమైంది కనుకనే ఈశాన అన్నింటి మీద అది అజమాయిషీ చేస్తూ ఉన్నది. అన్నీ దానికి అధీనమై ఉన్నాయి. ప్రాణద ప్రాణ, అందరికీ ప్రాణాన్ని పంచిపెడుతుంది, అదే ప్రాణంగాను పనిచేస్తూ ఉంటుంది. తన దగ్గర ప్రాణం ఉండటం వల్లనే మిగతా వాళ్లకు ప్రాణదాయకమైంది. అది ప్రాణమునంటే ఎప్పుడూ ఉంటూ ఉండడం అని అసలు అర్థం. ఎప్పుడూ ఉంటూ ఉన్నది ఏది? పరమాత్మతత్వమే. కనుక ప్రాణస్య ప్రాణ. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? కేనోపనిషత్తు చెప్పింది. కేనోపనిషత్తు ఆత్మను వర్ణిస్తూ ప్రాణానికి ప్రాణం ఉన్నది. మొన్న కూడా వచ్చింది ఒక మాట, ప్రాణబంధనం సౌమ్య మనః అని. మనస్సు అనేది ప్రాణాన్ని బట్టి ఉన్నదండి, ప్రాణం మీద ఆధారపడి ఉన్నదంటే అక్కడ ప్రాణం అనేటువంటి మాటకు పరమాత్మ అనే అర్థం చెబుతూ ఉన్నారు శంకర భగవత్పాదులు. అంటే నీ జీవితానికి అంతా ఏది ఆధారమో, జీవితం ప్రాణమేగా. ఈ ప్రాణానికి ఆధారం ఆ ప్రాణమట. సమష్టి ప్రాణమే వ్యష్టి ప్రాణానికి ఆధారం. అది లేకపోతే ఇది లేదు. ఆ మాటకు వస్తే బాహ్యంగా వాయువు లేకపోతే నువ్వు బతకగలవా? నువ్వు గాలి పీలుస్తూ వదులుతూ ఉన్నావే, అక్కడ గాలి సప్లై కాకపోతే ఒకప్పుడు ఆలోచిస్తుంటే మతిపోతుంది మనకు. సూఫీలు బ్రహ్మాండంగా రాశారు, వాల్యూములు రాశారండి వాళ్ళు. ఏంటో ఆశ్చర్యంగా ఉంటుంది, చదివే కొద్దీ మహానందంగా ఉంటుంది. కీమియాయే సాదత్ నా దగ్గర గ్రంథం ఉన్నది పార్సీ భాషలో, ఇంతలా పుస్తకం దగ్గర పెట్టుకొని ఉంటా. ఎప్పుడైనా నాకు చూడాలనిపిస్తే మౌజ్ తీసినట్టు తీస్తుంటా. మౌజ్ అంటారు దాన్ని. ఉన్నటువంటి ఇలా తీసేస్తా. నేను ఫలాన్ని చదవాలని ఉండదు నాకు. తీస్తే అద్భుతమైన ఘట్టం వస్తుందండి. అలాంటి గొప్ప గ్రంథం అండి అది. వాడు రాశాడండి, పంచభూతాలను సృష్టించటం మనకు ఈశ్వర అనుగ్రహం అన్నాడండి. ఈ భూమండలం లేకపోతే మనము కూర్చోలేము, నిల్చోలేము, పడుకోలేము, నడవలేము, చెయ్యలేము అన్నాడండి వాడు. ఈ భూమి గట్టిగా నిలబడి ఉన్నదట, కాళ్ళ కింద కూర్చుంటే గట్టిగా కదులుతున్నదట, రెసిస్టెన్స్ ఉన్నదట దానికి. నీ శరీరం దీని మీద కూర్చోవాలంటే అది కదులుతుంటే ఎలాగా? అది కదులుతూనే ఉన్నది. మరి ఈ చిత్రంలో అది బ్రహ్మాండమైన వేగంతో తిరుగుతూ కూడా నీ వరకు నీకు ఎలా కనిపిస్తుందంటే, కూర్చోండి పర్వాలేదు, నేను తిరిగితే తిరిగానండి, మీరు కూర్చోండి అని అంటుందట. అది నువ్వు తిరుగుతున్నావు, నీ మీద కూర్చుంటే నేను కూడా పడిపోతాను, ఏం పడవు, నన్ను పడకుండా నిలుపుతా. నేను తిరిగితే తిరగనివ్వండి, నీకు కనపడంలే.
వాడు అంటాడు, నీకు కనిపించకుండా నేను తిరుగుతుంటా, నేను నా తిరగడం నువ్వు చూచావో కళ్ళు తిరిగి పడి చచ్చిపోతావు. భూమి యొక్క వేగం నువ్వు గమనించావో నువ్వు బతకలేవు. ఆ అనుగ్రహం ఎక్కడ ఉందంటే బ్రహ్మాండమైన వేగంతో తిరుగుతున్న ఆ పదార్థం మీద మనం కూర్చొని ఇళ్ళు పెట్టుకొని ఆ ఇళ్లలో కాపురాలుంటూ అప్పుడప్పుడు ట్రైన్లో తిరుగుతూ విమానాల్లో తిరుగుతూ ఏం ఆశ్చర్యం, ఈ ఒక్కటి పాయింట్ చాలంటాడు వాడు. తర్వాత జలమట. ఆ జలం అండి ఎంత సున్నితంగా ఉండే పదార్థం అది. ఇప్పుడు ఈ భూమి అయినా గట్టిగా చేతికి తిరుగుతుంది, ఏంటి చేతిలో పోసుకుంటే నీళ్ళు ఏమన్నాయి, అయితే అదేమిటండి తాగుతామట. తాగాలి అంటే అది ఇంతలా గట్టి పదార్థం అయితే లోపల దిగుతుందా? అదంత సున్నితంగా ఉండటం మూలన్నా గ్లాసులు తాగుతూ ఉన్నా లోపలికి వెళ్ళిపోతున్నాయట. అవి లేకపోతే ఆ అన్నం అరగదట. వాడు ఎన్ని వెళ్తాడండి, ఆ అన్నం అరుగుదల లేకపోతే వంట రక్తానికి పట్టదట. రక్తం ప్రసరించకపోతే ఈ శరీరం పనిచేయలేదట. ఒకదాని మీద ఒకటి ఆధారపడ్డాయి, ఒకదాని మీద ఒకటి ఆధారం. ఆ నీరు అలాగే ఉండాలట, ఈ మట్టి ఇలాగే ఉండాలట, దీని రూపం ఇదే. ఎవరు నియమిస్తున్నారు, ఇది ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అని అడుగుతాడు వాడు. ఆ జలం అలాంటిదే. పోతేనండి ఇంకేంటండి ఆ తేజస్సు అండి. ఆ తేజస్సు ఆ పైనుంచి ప్రసరించకపోతే గాఢాంధకారం ప్రపంచమంతా. అసలు నువ్వు ఏది కనిపించదు, నీకు అంతా చీకటి కోణం. నువ్వు ఎలా బతుకుతావు? నీకు ఏది కనిపిస్తుంది, ఏది కనిపించకపోతే ఒకరికొకరికి సంబంధాలు ఏమిటి? లైట్లు ఆరిపోతే చాలు, వచ్చాము మనం, అంతవరకు కూడా పోక్కర్లే. వాయువు అన్నాడు, అస్సలు అది మహానుగ్రహం అన్నాడు. ఏంటయ్యా ఆ గాలి అనేది లేకపోతే ఈ ప్రపంచంలో, అందులో కూడా ఒక 4-5 మైళ్ళ ఎత్తున గాలి పొరలు, ఇంకా పైకి వెళ్ళిపోతే చచ్చిపోతాం. అక్కడ ఏముందో ఏమో ఎవరికి ఏమి తెలియదు. అందుకనే ఆస్ట్రోనాట్స్ పైకి వెళ్ళిపోయేటప్పుడు ఆక్సిజన్ మూట కట్టుకొని పోతారు. ఆక్సిజన్ లైవ్లో వాడు చచ్చూరుకుంటాడు. ఈ పెద్ద గొడవ. మనం కృత్రిమంగానైనా తయారు చేసుకుని పోవాల్సిందే కానీ మరి మనం బతకడం వరకు ఆయన సప్లై చేశాడట. ఇది ఎంతకాలం నుంచి పీలుస్తున్నారండి ఈ గాలి. ఎన్ని జీవులు, మన తండ్రులు తాతలు, ఇంకా నువ్వు ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు భూతకాలంలో. మళ్ళీ మన పిల్లలు జల్లలు అందరూ కూడా ఈ గాలి పీలుస్తూ చేస్తూ ఉండాలి. ఏ క్షణము గాలి పీల్చని ఆ క్షణంలోకి వస్తావు. ప్రతి క్షణము గాలి లోపలికి పోవాలి, బయటికి రావాలి. ఆలోచిస్తుంటే చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. భగవద్ అనుగ్రహం అన్నారండి వాడు, అల్లా అనుగ్రహమే. అంతే. శుక్రియా, శుక్ర అంటే థ్యాంక్స్, సబ్రు అంటే సహనం. అంతే. సుఖంలో థ్యాంక్స్ చెప్పు, కష్టంలో సహించు. ఇది భగవద్ అనుగ్రహం. ఆయన చేత ఏం మాట్లాడవద్దన్నాడు. ఆకాశం అన్నిటికంటే గొప్ప అనుగ్రహం అట. ఖాళీ లేకపోతే చచ్చిపోతాం. ఖాళీ లేకుండా అంతా ఎక్కడికక్కడ నిండుగా ఉన్నదనుకో. ఇప్పుడు ఈ హాలంతా ఖాళీ లేకుండా కూర్చో ఎక్కడ కూర్చుంటావు? నువ్వు అసలు ఎక్కడ కూర్చుంటావు? ఎలా నడుస్తావు? ఎక్కడికి వెళుతావు? నీవు వెళ్ళినంత దూరం ఖాళీ ఉండాల్సింది, తప్పదు. అంతే. ఆకాశంలో ఆ విమానాలు ఇటు అటు ప్రయాణం చేసిన ఖాళీ లేకపోతే అవే లేకపోతాయి. అసలు ఆ పట్టాల మీద రైలు ఎలా పోతుంది, బస్సులు ఎలా పోతాయి, నీ శరీరం ఇటు అటు ఎలా తిరుగుతుంది? రామో, ఇది ఒక పెద్ద అఖండమైనటువంటి భావం. ఇది మనం కాపాడుతూ ఉంటే మనం ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈశానః ప్రాణదః, అలాంటి జీవన శక్తిని నీకు ప్రసాదిస్తున్నది. ఏం చేతనంటే అన్నింటికీ అది అధిపతి కనుకనే, ఈశానం కనుకనే నీకు ఆ ప్రాణాన్ని, ఆ జీవితాన్ని నీకు ఇస్తున్నది. అది ప్రాణమయ్యింది, అదే నీ బాలిటికి ప్రాణం. జ్యేష్ఠ, ఎప్పటి నుంచో ఉన్నది. శ్రేష్ఠ, అంతకు మించినటువంటి పవిత్రమైన పదార్థం లేదు. ప్రజాపతి, ఈ ప్రజానంటే ఈ క్రియేషన్ అన్నమాట, సృష్టి. దీనికంతా పతి, పాతీతి పతి అట. ఏదైతే కాపాడుతున్నదో అదట పతి అనే మాటకు అర్థం. హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన. హిరణ్యగర్భుడటది, భూగర్భుడట. హిరణ్యాన్ని గర్భంలో పెట్టుకున్నది, భూతత్వాన్ని గర్భంలో పెట్టుకున్నది. అంటే బంగారము దాని గర్భంలో ఉన్నది, మట్టి దాని గర్భంలో ఉన్నది. మట్టి బంగారం రెండూ ఉన్నాయి దానిలో అని అంటే అర్థం. బంగారం అంటే జ్ఞానం, భూ అనంటే అజ్ఞానం.
జ్ఞానం అజ్ఞానం రెండింటినీ కూడా దాని దగ్గరే పెట్టుకుని కూర్చున్నది. అందుకనే విద్య అవిద్యా స్వరూపిణి అని అమ్మవారికి ఒక నామధేయం ఉన్నది. విద్యాస్వరూపిణావిడే అవిద్యాస్వరూపిణావిడే కనుక జ్ఞానము జ్ఞేయం జ్ఞానగమ్యం అన్నీ కూడా పరమాత్మలోనే ఉన్నాయి. అజ్ఞానం ఎక్కడుండాలి? జ్ఞానంలో గాక. చీకటి ఎక్కడుండాలి? వెలుగులో గాక. అర్థమవుతున్నదా? ఇప్పుడు వెలుగు ఉన్నది, ఈ హాలంతా వ్యాపించినది. చీకటి ఎక్కడుందో చెప్పండి. అంటే ఇక్కడ చీకటి లేదంటావు, పొరపాటు. ఇక్కడే ఉన్నది చీకటి. చీకటి ఇక్కడ లేదనుకో, అక్కడెక్కడో ఉందనుకో. ఇక్కడ చీకటి లేదు. అదేంటిది ఇక్కడ చీకటి ఎక్కడ? ఇప్పుడు ఏం కనపడలేదే, కనిపించటం లేదను అంతవరకే కానీ లేదనుకో. అయితే ఉందే అండి, నీకేమైనా అనుమానమా? అయితే లైట్ ఆఫ్ చేయి, ఆఫ్ చేయి. ఏంటండి ఇది? చీకటి అండి. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇక్కడే ఉందండి, ఎక్కడి నుంచి రాలేదండి. చీకటి వస్తుందా అండి? చీకటి ఎక్కడి నుంచైనా వస్తుందా నేను అడుగుతున్నా. రావడానికి దానికి కాళ్ళున్నాయా నడిచి రావటానికి? అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడే ఉంది. మరి ఇక్కడ వెలుగు ఉందా? వెలుగుంటే వెలుగు లోపల ఉంటుంది. ఆహా, అంటే అప్పటికి అజ్ఞానం చీకటి కదండి, జ్ఞానం వెలుగు అన్నావు కదండి. మరి అజ్ఞానం ఎక్కడ ఉందండి? జ్ఞానంగానే ఉన్నది. మరి ఎప్పుడు బయటపడుతుందండి? జ్ఞానం లేకపోతే ఉండేది అజ్ఞానమే. ఇప్పుడు వెలుగు లేకపోతే ఉండేదంతా చీకటి అయినట్టు, నీకు జ్ఞానం లేకపోతే ఉండేదంతా మరి అజ్ఞానమే. అయితే జ్ఞానం పూర్తిగా లేకపోతే ఇది అంతా అజ్ఞానమే. జ్ఞానం పూర్తిగా ఉంటే అది పరమాత్మ. కొంత జ్ఞానం కొంత అజ్ఞానం అంటే మనం ఎక్కడున్నాం? దానికి దీనికి మధ్యలో ఉన్నాం. అయితే ఒక్క చమత్కారం చెప్పమంటారు. ఏమండి, పూర్తిగా అజ్ఞానం అని అంటున్నారే, ఇది మనకు కనిపిస్తున్నది. కొంత జ్ఞానము కొంత అజ్ఞానం అంటున్నారే, మనము కనిపిస్తూనే ఉన్నాం. పూర్తిగా జ్ఞానం అని అంటున్నారే, అదెందుకండి కనిపించదు? నేను ఎన్నో కనిపిస్తూ ఉన్నప్పుడు దానికి ఏం తెలియకాలం అండి, అది కనిపించదు ఏంటండి చూచారా అని అంటే, పూర్తి జ్ఞానం కనిపించదు, అది రహస్యం. పూర్తి అజ్ఞానం కనిపిస్తుంది, కొంత జ్ఞానం కొంత అజ్ఞానం కనిపిస్తుంది. బాగా ఉంటుందండి, ఈ పాయింట్ ఎప్పుడు రాలే, ఇప్పుడు వస్తున్నది అప్రయత్నంగా. పూర్తి జ్ఞానం కనిపించదు. ఎందుకో తెలుసా? జ్ఞానానికి కనిపించే స్వభావం లేదు. మరి దేనికి ఉంటుంది? జ్ఞేయానికి ఉంటుంది. దేనికి ఉంటుంది? నీకున్నదే మరి. నాకు కూడా ఉన్నది, నాకు కూడా జ్ఞేయ భాగం కనిపిస్తుంది, నా జ్ఞాన భాగం కనిపించదు నీకు. ఇక్కడ కూడా చెబుతాం మేము, నా జ్ఞేయ భాగం కనిపిస్తున్నది, నా ఆబ్జెక్ట్ కనిపిస్తుంది, నా సబ్జెక్ట్ కనిపించదు నీకు. అంటే నా శరీరము, నా ఇవి అన్నీ కనిపిస్తూనే ఉంటాయి నీకు, కానీ నేను కనిపించను. అది జ్ఞానం. ఆ నేను ప్రాపర్ నీకు కనిపించను. నేనైనా కొంత జ్ఞేయం కాబట్టి కనిపిస్తున్నాను నీకు. నేను అంత జ్ఞానం అయితే మాత్రం నేను కనిపించను. అదే జీవుడు ఈశ్వరుడు అయిపోవడం. జీవుడు ఈశ్వరుడు అయిపోయాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఎలా కనిపించడం లేదో వీడు కూడా అలాగే కనిపించడు. ఈ ఒక్క పాయింట్ చాలు, బ్రహ్మాండమైనటువంటి విషయం. కనుకనే నువ్వు సాధన చేసి సర్వజ్ఞుడు అయిపోవాలి అని పెద్దలు చెప్పడం మనకు. ఓం శాంతి శాంతి శాంతి.